మనకే వార్నింగ్ ఇస్తున్నారా? ఇది మా స్టేజ్, మా వాడు రక్తం సింది కష్టపడి డాన్స్ చేసిన స్టేజ్. ఈ స్టేజ్ కోసం వాడు పోతే వీడు, వీడు పోతే నేను, నేను పోతే మొగుడు ఎవరన్నా వస్తే ఈ స్టేజ్ కి ఫస్ట్ వచ్చేది నువ్వు, లాస్ట్ దిగేది నువ్వు. ఎవరా రావాలి? మన వాడిని వాడు కిడ్నాప్ చేశా తెలుసా నీకు? చెప్పండి మాస్టర్. కిడ్నాప్ చేసిన వాళ్ళు మీకు చేయి చేసుకోమంటారా, కాల్ చేసుకోమంటారా? ఫస్ట్ పెళ్లి చేసుకోరా, అప్పుడే ఎవరి మీద ఏమి వేయకుండా ఉంటావు. ఈ స్టేజ్ ఎలా కాపాడతారు? వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు మాస్టర్. అంత చదువుకున్న నాకు తెలియదురా ఎలా కాపాడాలని. ఎంత? నా పేరేంటి? బాబా. స్పెల్లింగ్ ఏంటి? బిఏ. డబుల్ బిఏ. మాస్టర్ సేమ్ పంచాలు వచ్చినప్పుడు ఏంటి, ఇద్దరు ముగ్గురు పోతారు. ఏంటి మాస్టర్ కర్రతో వచ్చారు? మీ వాళ్ళు డాన్స్ చేయట్లేదు కదా? మా బ్యాచ్ కరెక్ట్ గా చేస్తున్నారు, మీ బ్యాచ్ చేయకుండా చేస్తున్నారు. కామెడీ కదా? అది ఎప్పుడు చేశారు? మరి కరెంటు పట్టుకున్నారు. మీ వారు మా స్టేజ్ ని అడుగుతున్నారు. అయితే ఇచ్చేయండి. ఇచ్చేయండియా. ఈ సెట్ వారు ఇక్కడ, ఆ సెట్ వారు అక్కడ. అయితే మరి మీరు 10 రకరకాల చెట్లు ఎందుకు తిరుగుతున్నారు? ఇది ఎలాగ నీకు తెలిసింది? అంటే అందులో ఒక 5 సెట్లు ఆవిడ కూడా తిరుగుతుంది. హలో మాస్టర్, స్టేజ్ ఎక్కడ? మేడం ఏంటా సౌండ్? ఇలాంటి చెత్త పంచే బయట ఎవడో వేసినట్టున్నాడు మా గన్మెన్. ఇప్పుడు ఆవిడ దగ్గర నుంచి ఈ స్టేజ్ మీరు గెలిచారనుకోండి, మన వాళ్ళు ఇద్దరు లేపుతారు మిమ్మల్ని. తేడా కొడితే నన్ను నలుగురు లేపుతారా? డింటాటా టాటా డింటాటా. ఐ గాట్ ఇట్. అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది. వర్షిని అయితే జూనియర్ శ్రీదేవి లాగా రెడీ అయిపోయింది. మబ్బులోని వాన బిల్లులా, మట్టిలోని నీటి జల్లులా, గుండెలోని ప్రేమ ముల్లులా దాగినవుగా. సరసకు చలి చలిరా, ఎలా విడిచి బతకనే నువ్వే కనబడవా కళ్ళారా, నిన్నే తలచి తలచిలా ఉన్నాగా, నువ్వే ఎదసరివే. బాగా చేస్తున్నారు డాన్స్. అంటే షోకి వచ్చాక అనసూయ గారు ఒకసారి నా డాన్స్ చేయకపోతే ఇంటికి వెళ్ళాక మా అమ్మ అన్నం పెడుతుందా? ఏంటో అనుకున్నానయ్యా, వేరే లెవెల్ అన్నయ్య నువ్వు. రెడీ? రోజా మేడం పిలిచేద్దాం. రోజా గారు చెప్పండి. యాక్షన్. రోజావే చిన్ని రోజావే, రాగాలే రూపే రోజావే.
ఏంటి రోజా కాదు షైనీగా ఉన్నారు. ఇందాక డి ఎపిసోడ్ చూసానండి. మీరేంటి అంత డల్ గా ఉన్నారు? జబర్దస్త్ చూసేసి వచ్చాను. అనసూయ గారు యాక్షన్. పండు నీ కోరికలు తీర్చుకొని నా మీద వేసేస్తున్నావు నువ్వు. పండక్క రెడీ. కొత్త సంవత్సరం పండక్క. ఎవరైనా పుట్టితే అమ్మ అత్త అంటాడు. మా పక్కింటి పిల్లోడు అయితే డైరెక్ట్ గా డి అంటున్నాడు. డైపర్ మార్చాలంటే ఏడుస్తాడు. డైపర్ మార్చడానికి అర్థం ఎందుకు అను? డైపర్ లో కూడా డి ఉంది కదా మేడం. ఇంత స్పేస్ ఉండగా డీన్ తీసుకెళ్లి డైపర్ లో పెట్టవాను. అడవిలో ఉండేది ఎలుగుబంటి, ఇప్పుడు వస్తున్నారు చెలాకి చంటి. మూవీలో గుద్దుతారు గిబి గిబి, ఇప్పుడు వస్తున్నారు అదిలో ఆంటే. ఇది అరవై కడలందం తడి తలుపే కన్నాలే చెరియాడ తలుక్కు వేట తలుక్కు కౌగిల్లడిగాలే అమ్మ 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 హే అమ్మ 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 అమ్మ. పబ్బుల్లో వాయించే డీజే కాదురా, పగిలిపోయేలా వాయించే డీజేనే.